అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుదారుల బృందం చేసే ఆగడాలకు అంతూ లేకుండా పోతోంది. తాజాగా ఆందోళనలో ఉన్న భారత్ H-1B వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు సదరు బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు, క్లాగ్ ది టాయిలెట్ పేరిట ఒక ఆపరేషన్ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్ చేసినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారతీయులకు షాక్ ఇచ్చారు. H-1B వీసా రుసుమును $1,00,000లకు పెంచారు. దీంతో చాలా కంపెనీలు ఇతర దేశాల్లోని తమ H-1B వీసాదారులను తక్షణమే అమెరికా వచ్చేయాలని కోరాయి. కాగా H-1B వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికా వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే వీరంతా విమాన టికెట్ల కోసం ఇబ్బంది పడ్డారు. దీంతో సదర్ విమాన టికెట్ల ధరలు అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకున్నాయి. అంతేకాదు, భారతీయ H-1B వీసాదారులను ఇబ్బంది పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల బృందం నానా ప్రయత్నాలు చేసింది. ఇందులో 4chan అనే ఆన్లైన్ ఫారం ఒకటి. అమెరికా విమాన టికెట్లను సదరు 4chan అనే ఆన్లైన్ ఫారం బ్లాక్ చేసింది. అంటే అమెరికా విమాన టికెట్లను పూర్తిగా కొనకుండా రిజర్వేషన్ల పేరిట బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. అంతేకాదు, భారతీయులను వారి స్వదేశాల్లోనే ఉంచాలనుకుంటున్నారా? అయితే రిజర్వేషన్ల వ్యవస్థను బ్లాక్ చేయండి అంటూ ట్రంప్ మద్దతుదారుల బృందానికి సదరు 4chan అనే ఆన్లైన్ ఫోరం పిలుపునిచ్చింది. అంతిమంగా భారత్కు చెందిన H-1B వీసాదారులకు అమెరికా విమాన టికెట్లు అందకుండా చేయడానికి సదరు 4chan ఆన్లైన్ ఫోరం పెద్ద ఎత్తున కుట్ర చేసిందనే చెప్పుకొని తీరాలి. కాగా భారత్పై ఒత్తిడి తీసుకురావడానికే H-1B వీసా రుసుమును $1,00,000లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. కాగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు అంతిమంగా అమెరికాకు సానుకూలంగా ఉండాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. అయితే వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే నిర్ణయాలకు భారత్ సానుకూలంగా లేదు. ఇది అమెరికాకు తెలిసిన విషయమే. అయితే అమెరికాలో ఎక్కువగా మొక్కజొన్న పండిస్తారు. సదరు మొక్కజొన్న నుంచి తయారు చేసే ఇథనాల్ను భారత్కు ఎగుమతి చేయాలన్నది అమెరికా వ్యూహం అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో భారతదేశంపై ఒత్తిడి పెంచడానికి H-1B వీసాను ఒక ఆయుధంగా ట్రంప్ సర్కార్ మలుచుకుందని నిపుణులు అంటున్నారు. కాగా H-1B వీసా రుసుమును $1,00,000లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై నిపుణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు టెక్ కంపెనీలు ఒక కన్సార్టియంగా ఏర్పడి న్యాయ పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఇప్పటికే ఐటీ కంపెనీలో లే ఆఫ్లు ఉరుగుతున్నాయి. H-1B వీసా రుసుముకు సంబంధించి ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో స్థానికులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ట్రంప్ నిర్ణయ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడనుంది. కిందటి ఏడాది లెక్కల ప్రకారం మొత్తం H-1B వీసాల్లో 71% భారతీయులకు దక్కగా అందులో 35% మంది తెలుగు రాష్ట్రాల వారే. అంతేకాదు, అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో 56% మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అమెరికా కాన్సులేట్ అధికారులు కొన్ని నెలల కిందట ఈ లెక్కలు ప్రకటించారు. సహజంగా భారత్ నుంచి ఐటీ కంపెనీలు భారీగా తమ ఉద్యోగుల తరఫున దరఖాస్తు చేస్తూ ఉంటాయి. కాగా వీసా రుసుం $1,00,000లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సదరు కంపెనీలకు ఆశానిపాతంగా మారే అవకాశం ఉంది. వాస్తవానికి H-1B వీసా అనేది వలసేతర విభాగంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసా. కాగా H-1B వీసాను 1990లో అమెరికా ప్రవేశపెట్టింది. ఈ వీసా ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంలో డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న విదేశీయులను అమెరికన్లు దొరకని రంగాల్లో ఆయా కంపెనీలు నియమించుకోవచ్చు. అయితే ఐటీ రంగం వచ్చాక భారతీయ సాంకేతిక వృత్తి నిపుణులు ఎక్కువగా ఈ H-1B వీసాపై అమెరికా వెళ్లడం ప్రారంభించారు. ఈ
వీసాను మొదట 3 సంవత్సరాల వరకు ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 6 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. అయితే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా సదరు వీసాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. H1B వీసాల ఆమోదానికి కఠిన నిబంధనలను అప్పట్లో ట్రంప్ అమల్లోకి తీసుకొచ్చారు. ఏది ఏమైనా భారతీయులపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పగబట్టిందనే చెప్పాలి.